బా వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈ రోజు అయితే దీపావళి సెలబ్రేషన్స్ అనమాట. సో ముందుగా అందరికి హ్యాపీ దీపావళి. సో మనకి చాలా లేట్ అయిపోయింది, ఇప్పుడు కింద పెళ్లి చేస్తున్నాం. మనం కూడా పోయి పెళ్లి చేద్దాం. కొత్త కొత్త టపాసులు అంట, నాకు తెలియదు. ఫోటో ఫ్లాష్ అంట. సో అందరికి డౌట్ రావచ్చు, ఇదేంది కింద పెట్టుకొని పిల్లలా కాలుస్తున్నాడని. కాకపోతే మనకి టైం బాగాలేదు, సో ఎందుకు రిస్క్ అని ఈ మధ్య నా టైం ఎట్టుందంటే అట్టుపోయి తింటే పొన్ను రాలిపోతున్నట్టు ఉంది నా టైం అయితే. అస్సలు కంటే అస్సలకి బాగాలేదు. ఇంకేదేదో స్పిన్నర్ క్రాకర్ అంటే కొత్త కొత్త క్రాకర్స్ అని వచ్చేసాయి. చిన్నప్పుడు 1000 రూపాయలకి ఒక సంచి నిండా టపాసులు అంతే కదా. ఇప్పుడు యాడ్ వస్తాయి, ఆడ సంచి కూడా రావడం. మీరు అనుకోవచ్చు ఏంద్ర వీడు చింతకాయలు పేల్చేటి అన్ని పేరుస్తున్నాడని. కాకపోతే నా టైం అయితే అసలు బాగాలేదు, సో అందుకే పేరుస్తున్నాను. యాక్చువల్లీ మా ఇంటి దగ్గర అయితే ట్రాన్స్ఫర్ ఉంది, దాన్ని పేల్చేద్దాం అనుకున్నాను. కాకపోతే దాన్ని పేలిస్తే మా వీధిలో వాళ్ళందరూ నన్ను తరిగి కొడతారు. హెలికాప్టర్ అంట, పైకి ఎగరద్ది, తిరుగుతా పైకి ఎగరద్ది కాలిస్తే. రావట్లేదే. సరే మందగాని చూపిస్తా. పాపా హ్యాపీ దీపావళి చెప్పా. బా సైకోలు ఎక్కడే ఉండరు, అక్కల రూపంలో చెల్లెల రూపంలో పక్కనే పొట్టి ఉంటాయి. ఇంకోసారి అందరికి హ్యాపీ దీపావళి అనమాట. సో అందరు జాగ్రత్తగా అయితే జరుపుకోండి. పీకాక్ ఫెదర్ అంట గైస్. పీకాక్ రూపంలో వస్తుందా? ఇంకా నైట్ టైం అలా బయటకి అయితే పోయాము. అది పొల్యూషన్ లేదంటే మంచి పొగ కూడా తెలియదు. మీరైతే మీ లక్కీ హ్యాండ్స్ అలా సబ్స్క్రైబ్ అయితే కొట్టేసిపోండి అండ్ ఇన్స్టా అయితే ఫాలో అయిపోండి. సో సీ యు ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.